అయ్యా ఇద్దరిని ఆమె చెప్పునుగా మా మనస్ఫూర్తిగా సీయోను సంఘ బాప్తిసాన్ని ఒప్పుకున్నారా? విన్న వాక్యం అంతా చేయకుండా దేవుని కొరకు బ్రతికి పరలోక రాజకీయంలో మీ కొరకు దేవుడు ఏర్పరిచిన స్థానం పొందడానికి కొరకు సిద్ధపడతారా? దేవుని రాకడకు సిద్ధపడతారా? మీరు చెప్పిన మాటని బట్టి దేవునితో మాకు ఇచ్చిన అధికారం బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ మీరే ఏం మాట్లాడారు? నోరు మూసుకోండి. ఒకే క్షణం అయ్యా బిడ్డలో ప్రతి సాతాను విడుదలైపోయిందయ్యా. నీ అగ్ని అభిషేకం దిగునుగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం దిగుతుంది. నీ అగ్ని పారం ఈ బిడ్డపై దిగుతుంది. కావాల్సిన వరం అయిపోతున్నాడు దేవుడు. వాక్య ప్రకారం నిన్న వాక్యానికి లోపడుతున్నాడు. ఈరోజు కూడా సేవకురాన్ని అభిషేకిస్తున్నాడు. సేవకురాన్ని ప్రభా సీయోను సంఘ బాప్తిసం ఇస్తున్నారు. సీయోను సంఘ సేవకురాలు త్వరలో మీరు అభిషేకించబోతున్నారు. అయ్యా బాప్తిసం పొంది నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు చిన్న మాట ప్రకారం. అయ్యా మారు మనసు రక్షణ కలుగును గాక. ఇటువంటి లోకంలో పాపము కానీ అయ్యా లోకంలోని క్రియలు కానీ ఏ విషయం కూడా ఈ బిడ్డ మీద ఉండకుండా దాని అధికారం అంతా మీరు కాల్చి వస్తున్నారు, తొక్కుతున్నారు. మీ బాప్తిసం ద్వారా ఈ బిడ్డ నూతన సృష్టిగా లేస్తుందయ్యా. అయ్యా సీయోను సంఘ నూతన సృష్టిగా లేపుతున్నారయ్యా. ఈ బిడ్డని ప్రభా జానలకు ప్రభా అయ్యా సాటి సేవకురాలుగా ఏస్తున్నామని ఈరోజు అభిషేకం ఇచ్చి ప్రభా మీ బిడ్డని తండ్రి పరిశుద్ధపరిచి ప్రభా బాప్తిసం ఇస్తున్నారు. మీ బిడ్డ బాప్తిసం సిద్ధపడును కాక ఏసునామంలో. నేను అడిగేదాన్ని ఎంత అన్నా ఓకే చెప్తున్నాను. యేసుక్రీస్తు నామంలో దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా అన్ని విషయంలో దేవునికి లోపడుతూ సీయోను సంఘ పరిచయం చేస్తావమ్మా. దేవుని మాట ప్రకారం నేటికి విన్న మాట ప్రకారం దేవుని మాత్రమే మొదటి స్థానంగా పెట్టాలి. పిల్లల్ని కానీ భర్తని కానీ ఎవరిని కూడా ముందుగా పెట్టకుండా యేసయ్యని మహిమపరుస్తావా? అలాగనే పరిచయ విషయంలో ఎక్కడ కూడా మీ భర్తకు తోడుగా ఉండి కష్టంలోన్నా నష్టంలోన్నా ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు లోపడి దేవునికి లోబడి మీ భర్తతో సహవాసంతో సమాధానంతో సేవ చేస్తావా? తప్పకుండా గొడవలు కానీ ఇబ్బందులు కానీ నీ ద్వారా ఏది పెట్టకుండా దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా ఆయనకు తోడుగా సాక్షి సేవకురాలుగా ఉండి పరిచయం చేస్తావా? అలాగే నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం. నీ కొరకు దేవుడు ఏర్పరిచిన పరలోక పరిశుద్ధ పుస్తకం ఉంది. ఆ పరిశుద్ధ పుస్తకంలో ఉన్న వరం కూడా నువ్వు పొందగాలని ఆశ కలిగి పరిచయం చేస్తావా? అలాగే నువ్వు చెప్పిన వాగ్దానాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క చూసిన మాకు ఇచ్చిన అధికారంని పెట్టి ఇది షబా లబా దూర బాల రబా రబా సందర్భ ఈ రోజు నుంచి నీ జీవితం టోటల్గా దేవుడు బలమైన ఒక అభిషేకం దేవునికి ఎక్కించబోతున్నాడు. ఈ రోజు నువ్వు చూడలేని గొప్ప ఎత్తైన కొండను దేవునికి ఎక్కించబోతున్నాడు. యేసు నామంలో సీయోను సంఘంలో నువ్వు ఒక బలమైన దేవుని యొక్క సేవకురాలుగా దేవుని యొక్క దూతగా వాడబడుదువు గాక. అద్భుతమైన గొప్ప అభిషేకానికి విడుదల చేస్తున్నాను నేను. ఓ పరలోకంలో మరుగు చేయబడిన ఒక మర్మాన్ని నీకు నేను విడుదల చేస్తున్నాను. భయపడ పొందుకో దేవునికి ఇవ్వమంటున్నాడు. అభిషేకం ప్రార్థన చేయండి.
అమ్మ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజు విన్న వాక్యం అంతా విన్నావు కదా, ఆ వాక్యం అంతటికి లోపడుతావమ్మా. పరిచర్య విషయంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండి పరిశుద్ధంగా ఉండి యవన కాలంలో దేవుని ఆరాధన చేస్తావా? లోక ఇచ్చే లోక క్రియలు లోక పాపంలో దేని కూడా పడిపోకుండా సియోన్ సంఘం బాప్తిసం పొందుకుని సియోన్ సంఘంలో దేవుడు దిగి వచ్చినాడు నమ్ముచున్నావా? యవనసుల వరకు ఆయన దిగి వచ్చినాడు నమ్ముచున్నావా? నీ కొరకు దిగి వచ్చిన యేసయ్యకు నమ్మకంగా సేవ చేస్తావా? ఆయన కొరకు పరిశుద్ధ పుస్తకం నీ కొరకు ఆయన రాసి విడుదల చేయబడిన పరిశుద్ధ పుస్తకానికి నమ్మకంగా ఆ సేవకులుగా వాడబడాలని ఆశ కలిగి ఉంటావా? దేవునితో ప్రవచన వరం పొందుకుని దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా ప్రవచన వరం వాడుకుంటావా? దేవుని కొరకు మాత్రమే జీవిస్తూ ఆయన ఈ లోకంలో దేని కొరకు ఆశించకుండా దేవుని కొరకు మాత్రమే పరిశీలన చేస్తావా? అన్ని విషయంలో వాగ్దానాన్ని పెట్టి రిబి షబా లబా హబా షబా కబా యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో ఓ అగ్ని పొందుకో రిబి కబా షబా కబా 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 ఫైర్ ఫైర్ అగ్ని తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క రిబా షబా హబా హబా ఓ రిఖామాన తురబ షబా బబా కమలే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తండ్రి ఎస్తర్ని ప్రభా దీవించి ప్రభా అలా ఆనాడు ఎలాగ ఎస్తర్ వాడబడింది అలాగే నా బిడ్డ ఎస్తర్ వాడబడును కాక బలమైన సేవలు ప్రభా అనేక ప్రజల్ని ప్రభా మా సేవ సేవకురాలుగా వాడుకుంటారు కాక మీ బిడ్డ మీద సేవకురాలు అభిషేకం అన్నారు సేవకురాల ద్వారా తండ్రి బలమైన